మరొక పెద్దన్న మాజీ మంత్రివర్యులు కార్పొరేషన్ చైర్మన్ గారు పెద్దలు షబీర్ అలీ గారికి, అడ్వైజర్ గారికి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుదీర్ఘంగా అనేక పలు అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి 10 సంవత్సరాలలో తెలంగాణ సాంగ్ను కూడా లేకపోతే రాష్ట్ర సాంగ్గా ఎవరైతే అందశ్రీ గారు జయ జయ హే తెలంగాణ సాంగ్ని రచించటమే కాకుండా తెలంగాణ రాష్ట్ర జాతీయ గీతంగా దాన్ని అనౌన్స్ చేసుకొని కొద్ది నెలల్లోనే వారి మధ్య అకస్మాత్తుగా మన మధ్య నుంచి దూరంగా కానరాని లోకానికి వెళ్ళటం జరిగింది. ఆ కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు రుణపడి ఉన్నారు. ఆ రుణాన్ని ఉడతా భక్తిగా తీర్చుకోవాలి అని ఈరోజు కేబినెట్లో వారి కుమారుడు దత్తసాయి గారికి డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా రాష్ట్ర కేబినెట్ ఉద్యోగాన్ని ఆమోదించటం జరిగింది. అదే రకంగా ఎక్కడైతే అందశ్రీ గారి అంతిమంగా ఏర్పాటు చేసిన ఆ ప్రదేశాన్ని ఒక స్మృతి వనంగా కూడా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా రాష్ట్ర కేబినెట్ తీర్మానించటమే కాకుండా ప్రతి పాఠ్య పుస్తకంలో ఫ్రంట్ పేజీలో అందశ్రీ గారు ఏదైతే రచించారో జయ జయ హే తెలంగాణ గీతాన్ని కూడా ప్రతి టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజీలో ప్రింట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయటం జరిగింది. అదే రకంగా ఇంతకుముందు మా సహచర మంత్రులు వివేక్ గారు వచ్చి మాట్లాడిపోయారు. ఆ అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మంది కార్మికులకి ఒక పూర్తి భద్రత భరోసా కల్పించే అన్ని అంశాల పట్ల డీటెయిల్ నోటు మీకు పంపించే ఉంటారు. దాని పట్ల కూడా రాష్ట్ర కేబినెట్ మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా 4 లక్షల మంది, సుమారు 4 లక్షల మందిలో 3 లక్షల మంది వరకు హైదరాబాదు ఈ జిహెచ్ఎంసి పరిధిలోనే నివసిస్తారు. వారందరికీ పూర్తి రక్షణ, భద్రత, భరోసా కల్పించే విధంగా ఈరోజు చట్టాన్ని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇక ప్రధానంగా కొన్ని నెలల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా బీసీలకి, బీసీ కుటుంబ సభ్యులందరికీ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవాలని రాష్ట్ర కేబినెట్ అప్రూవ్ చేసి అసెంబ్లీలో పాస్ చేసుకొని బిల్లుని అది గవర్నర్ గారికి పంపితే అది గవర్నర్ గారి దగ్గరే హోల్డ్ అయింది. అయినా కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ప్రకారం
ఎలక్షన్కి పోయినప్పుడు కొంతమంది ఛాలెంజ్ చేసిన దాని ప్రకారం రాష్ట్ర హైకోర్టు దాన్ని స్టే విధించడం జరిగింది.